ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉంది సూర్యాపేటలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం లేపిన ఏసీబీ వ్యవహారం. ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులు డబ్బులు డిమాండ్ చేసే విషయాన్ని మాత్రం ఏమాత్రం సంబంధించడం లేదు. కానీ డబ్బులు ఇచ్చిన వ్యక్తి మాత్రం గత 15 సంవత్సరాలుగా నకిలీ రేడియాలజిస్ట్గా చలామణి అవుతూ వందలాది మంది వేలాది మంది పేషెంట్లను నిలువ నుంచి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నాడు. ప్రస్తుతం మనం అతని యాపిల్ స్కానింగ్ సెంటర్ అవుతున్నాం. నిన్న ఏసీబీకి ఫిర్యాదు చేసిన సామా కిరణ్, ఈ చూడొచ్చు దాని మీద నేమ్ ప్లేట్ మీద కూడా కిరణ్ సామా ఎండి రేడియాలజిస్ట్ అని ఉంది. ఈ రేడియాలజిస్ట్ అనేది అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువుకున్న పరిస్థితి లేదు. కేవలం ఫేక్గా ఐఎంఏ విచారణలో కూడా తేలింది. ఐఎంఏ వాళ్ళు ఎప్పుడైతే పట్టుబడ్డాడో వెంటనే సామా కిరణ్ తన నేమ్ బోర్డు ప్లేస్లో డాక్టర్ అలీ ఎండి రేడియాలజిస్ట్ అని పేరు కూడా బోర్డు తగిలిచ్చాడు. ఈ మొత్తం ఎవరు అప్పటి నుంచి కూడా ఆసుపత్రి తన యాపిల్ స్కానింగ్ సెంటర్ను మూసివేశారు. ఐఎంఏ ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు రిజిస్ట్రేషన్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతన్ని రిమాండ్ చేయకుండా ఉండాలంటే 25 లక్షలు ఇవ్వాలని కూడా ఏసీ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. 25 లక్షలు కాస్త లాస్ట్కు చివరికి 16 లక్షలుగా ఉంది. ఈ 16 లక్షల ఇవ్వలేదు, కానీ కేవలం 16 లక్షలు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఏసీబీ అధికారులను అయితే సామా కిరణ్ సంప్రదించడం, అదేవిధంగా ఏసీబీ అధికారులు తమ దగ్గర ఉన్న ప్రత్యేకమైన డివైజ్ను సామా కిరణ్కు ఇచ్చి ఒక ఆడియో వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎవిడెన్స్గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎవిడెన్స్ సేకరించిన ఏసీబీ అధికారులు నిన్న సాయంత్రం సూర్యాపేటలోని డిఎస్పీ కార్యాలయంతో పాటు అదేవిధంగా ఏదైతే ఇందులో ఆరోపణలు వస్తున్నాయో సిఐ వీరరాఘవులు పార్థసారథి వాళ్ళ ఇళ్లపైన బంధువులిళ్లపైన కూడా పెద్ద ఎత్తున ఏకకాలంలో సోదాలు చేసి పలు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు 3.5 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు ఈరోజు ఏసీబీ కోర్టులో వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ చేయగా వాళ్ళకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే కనుక గత 10 రోజుల క్రితం ఒక ప్రజల నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతూ ఉంది. గత 20 రోజుల క్రితమే నకిలీ 100% ఫేక్ వైద్యుడిగా ఎటువంటి అర్హతలు లేకుండా స్కానింగ్ చేస్తున్న సామా కిరణ్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతూ ఉంది. సామా కిరణ్ గత 15 ఏళ్లుగా ఇక్కడ వైద్యం చేస్తూ దాదాపు లక్షలాది మంది అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దండుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తంగా చూసుకుంటే కనుక సామా కిరణ్ సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే సూచించున్నట్లు వదిలేశారు. అదేవిధంగా ఇప్పటివరకు కూడా ఆసుపత్రిని సీజ్ చేసిన పరిస్థితి లేదు. కేవలం అతను ఆసుపత్రి కార్యకలాపాలను మాత్రమే బంద్ చేశారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితే లేదు. సో ఈ క్రమంలోనే ఎందుకు ఇతనిపై సామా కిరణ్పై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారనే క్వశ్చన్ కూడా పబ్లిక్ నుంచి అయితే రేజ్ అవుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక సామా కిరణ్ అయితే ఒక మాస్టర్ మైండ్ చెప్పుకోవచ్చు. దీంతో అసలు ఎందుకు ఇట్లా పోలీసులు తనని రిమాండ్ చేయకుండా ఉండేందుకు 25 లక్షలు డిమాండ్ చేశారనే విషయాన్ని మొత్తం కూడా ఏసీబీ అధికారుల దృష్టి తీసుకురావడం, ఏసీబీ అధికారులు దాడులు చేయడం ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి. మొత్తంగా చూసుకుంటే గత అర్ధరాత్రి ఏసీబీ దాడులు జరిగిన సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి 12 తర్వాత కూడా డిఎంఎన్హెచ్ఓ ఏది ఏసీబీ అధికారులు ఎప్పుడైతే రైడ్ చేసినట్టు తెలిసిందో వెంటనే వాళ్ళు అలర్ట్ అయిన డిఎంఎన్హెచ్ఓ అధికారులు జిల్లా కలెక్టర్ కూడా వెంటనే అధికారులను పిలిపించి అసలు ఏం జరుగుతుందనే మొత్తం కూడా వాళ్ళపైన సీరియస్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ సీరియస్ అయిన జిల్లా కలెక్టర్తో మొత్తం కూడా ఫైళ్లు చేయారు. కొంతమంది మీడియా ప్రతినిధులు వెళ్ళిన క్రమం కూడా వాళ్ళతో కూడా కొంత వాగ్వివాదం కూడా పాల్పడినట్లు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే సామా కిరణ్పై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోవాలని కూడా ప్రజల నుంచి అయితే ఒక డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. పోలీసులు చేసింది 100% తప్పే. ఇందులో ఒక ఈ ఆసుపత్రినే కాదు, దాదాపు 20 రోజుల క్రితమే దాదాపు ఇటు సాయికృష్ణ హాస్పిటల్, అదేవిధంగా శ్రీకృష్ణ హాస్పిటల్, శరత్ కార్డియాలజిస్ట్ అంటే ఈ 4 ఆసుపత్రులను కూడా రైడ్ చేసి అంతా ఫేక్ వైద్యులుగా ఐఎంఏ అయితే ధృవీకరించింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎవరిని అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. కేవలం ఈ కేసు వ్యవహారంతోనే కేసును అడ్డు పెట్టుకొని వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలు ఉన్నాయి. అయితే డబ్బులు ఇవ్వని ఇష్టపడని సామా కిరణ్ అయితే ఏసీబీ అధికారులను ఆశ్రయించిన క్రమంలోనే ఇదంతా వ్యవహారం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజా సంఘాలు అయితే ఒక ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నాయి. ఎందుకు
వైద్య ఆరోగ్య శాఖ ఇంత జరుగుతున్న నిర్లక్ష్యం వహిస్తుంది. ప్రజల సామాన్యుల ప్రాణాలంటే అంత నవ్వులాటగా ఉందా అన్నట్లు కూడా వాళ్ళంతా కూడా రేజ్ అవుతున్నారు. ఇప్పటికే కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు, ఉద్యమాలు చేశారు. అన్నీ కూడా జరిగినా కూడా వీళ్ళపై చర్యలు తీసుకోవడం లేదు. సో ఇదంతా చూస్తూ ఉంటే కనుక ఈరోజైతే ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలో దిగే అవకాశం ఉంది. ఏసీబీ రైడ్స్ అనంతరం అయితే ఖచ్చితంగా 100% కూడా సామాకిరణ్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఫేక్ సర్టిఫికేట్తో వైద్యాన్ని కొనసాగిస్తున్న విషయం అయితే స్పష్టం. ఈ క్రమంలోనే ఖచ్చితమైన ఆధారాలు సేకరిస్తున్నారు. అతను ఎక్కడ ఫోర్జరీ చేశాడు ఇవన్నీ కూడా సేకరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఈ ఆసుపత్రిలో సీజ్ చేయడానికి మాత్రం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తం వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా సీరియస్ అయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారం మొత్తం కూడా సూర్యాపేట జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చనీయ అంశంగా అయితే మారింది. మొత్తం ఇక మరి ఇంకా ఇప్పటికైనా ఇతనిపై చర్యలు తీసుకుంటారో లేక ఏం చేస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.